ఈ సాధారణ గ్రామం అనిపించిన ఇది అసాధారణంగా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఎరుపు రంగు వస్తువులు నిషేధించబడ్డాయి. అరుణ ఛాయలో ఉన్న పువ్వులు కూడా. గ్రామస్తులు వెంటనే వాటిని తీసేశారు. తర్వాత లోతుగా నేలలో పూడ్చేస్తారు. ఎందుకంటే గ్రామం వెలుపల రకం లేని రాక్షసులు తిరుగుతూ ఉంటారు. ఎరుపు రంగు వారికి దీపస్తంభం లాగా వారిని ఆకర్షించి హత్యలు చేయిస్తుంది. కానీ ఆ రాక్షసులు ఒకదానికి భయపడతారు. అది పసుపు రంగు. గ్రామాన్ని కాపాడడానికి గ్రామస్తులు పసుపు రంగు పెయింట్తో గ్రామ సరిహద్దుల్లో రాక్షసులను తరిమే గుడ్డలు గీశారు. మరియు వృద్ధ గ్రామ ప్రముఖుడు గ్రామస్తులను సరిహద్దు దాటకుండా కఠినంగా నిషేధించారు. వారు ప్రతి వారం సరిహద్దులో ఒక లావుపాటి పందిని బలిగా ఇస్తారు. ఈ నియమాలతో గ్రామం చాలా కాలంగా శాంతిగా ఉంది. కానీ ఒక ధైర్యశాలి గ్రామస్తుడు ఈ సమతుల్యతను ఊడిపోయాడు. రాత్రి పహరా సమయంలో అతను గ్రామం నుండి దాచుకుని వెళ్లాడు మరియు ఒక కొత్త ఎర్రటి కాడిని తెచ్చాడు. ఆ రాత్రి అద్భుతమైన సంఘటన జరిగింది. పహరా కాస్తున్నవాడు ఎర్రని బట్టలు ధరించిన రాక్షసులు గ్రామంలోకి వచ్చినట్లు చూశాడు. దాన్ని చూసి అతను వెంటనే శంఖాన్ని ఊదాడు. క్షణాలలో హెచ్చరిక శబ్దం మొత్తం గ్రామంలో ప్రతిధ్వనించింది. గ్రామస్తులు చెదరగొట్టుకుని పారిపోయాడు. ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయిని చూసి ఒక మనిషి ప్రమాదంలోకి దూకి ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. కానీ తను కోనలో చిక్కుకున్నాడు. ఆమె భర్త తిరిగి రాకపోతే భార్య అతని కోసం ఎదురు చూడటానికి నిర్ణయించుకుంది. బుద్ధిదైన ఆమె చేతులు చాచి భర్త కోసం ఎదురు చూస్తుంది. రాక్షసులు దగ్గరకు వచ్చిన సమయంలో అదృష్టవశాత్తు భర్త ఆమెను ఇంటిలోకి లాగున్నాడు. అలా ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. మరుసటి రోజు ప్రతి ఇంటి ద్వారం మీద ఒక రథం తడిసిన హసముద్ర ఉంది. ఇది రాక్షసులు వదిలిన మరణ హెచ్చరిక.